హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి ఒక కోర్స్ ఏపీ హైకోర్టుకు సంబంధించి ఒక కోర్సుని క్రియేట్ చేయడం జరిగింది. ఆ కోర్సుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏపీ హైకోర్టుకు సంబంధించిన ఒక కొత్త కోర్సుని మన అప్టేక్ జాబ్స్లో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్టులను మనకి వివరిస్తూ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ టాపిక్ వైజ్గా ఆ టెస్టులని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా మొత్తం కూడా సమగ్రంగా మీకు అందించడం జరిగింది. కేవలం 499 రూపాయలకే. ఇందులో మీకు 20 గంటల వరకు ఉచిత వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నచ్చితే మీరు 499 రూపాయలతోటి మన యాప్ను పర్చేజ్ చేసుకోండి. మీరు హైకోర్టులో జాబు సంపాదించుకోవాలనుకునే కలను నిజం చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తామని మీకు మాటిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆఫ్టర్ విండ్ పవర్? In India, which is the second largest renewable resource after wind power? After wind power. Wind is one of the renewable resource or renewable energy resource. So after wind, which is the following second highest renewable energy resource in India? పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో పవన శక్తి తర్వాత రెండో స్థానంలో ఉన్న వనరు ఏది అన్నారు. పునరుత్పాదక వనరులు ఏంటంటే పునరుత్పాదక వనరులు హైడల్ పవర్, జలశక్తి అనేది ఒక పునరుత్పాదక శక్తి. బయోమాస్ మరొక ప్రధానమైనటువంటి పునరుత్పాదక శక్తి. సోలార్ పవర్ మరొక ప్రధానమైనటువంటి పునరుత్పాదక శక్తి. అదేవిధంగా జియోథర్మల్ పవర్, భూతాప శక్తి, ఇది కూడా పునరుత్పాదక శక్తి. అయితే వీటిలో ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేశాడు. ఏమనండి? పవన విద్యుత్. పవన విద్యుత్ అనేది ఈ పునరుత్పాదక విద్యుత్ శక్తులలో అత్యంత ప్రధానమైనది. అత్యధికంగా మన దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి పునరుత్పాదక విద్యుత్ వనరులలో విద్యుత్ తర్వాత అత్యంత ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే ఇందులో మనకి సౌరశక్తి. సో భారతదేశంలో ఇటీవల కాలంలో ఈ యొక్క సాంప్రదాయ వనరులైనటువంటి ఈ యొక్క బొగ్గు ద్వారా లేదా డీజిల్ ద్వారా లేదా ఇతర శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేది మనకి ఎక్కువైంది. అయితే ఇటీవల కాలంలో ఆ శిలాజ ఇంధనాలను ఉపయోగించడం వలన కాలుష్యం పెరుగుతున్నటువంటి ఉద్దేశంతో పునరుత్పాదక శక్తి వనరులను మనకి ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మన భారతదేశంలో ఈ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి వనరుల్లో పవన శక్తి ద్వారా అధికంగా విద్యుత్తును మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఆ తర్వాత సౌరశక్తిని వినియోగించి ఈ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవడం జరుగుతుంది. అందుకే పునరుత్పాదక అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటండి? పునరుత్పాదక విద్యుత్ అంటే మరలా వినియోగించుకునే సామర్థ్యం. అంటే ఇప్పుడు మనకి బొగ్గు ద్వారా కాల్చి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం అనుకోండి. బొగ్గును కాల్చడం ద్వారా బొగ్గు తరిగిపోయే అవకాశం ఉంటుంది. అదే పవనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం అనుకోండి, ఎంతవరకైనా కానీ పవనాలు ఉన్నంత వరకు మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. అది తరిగిపోయే లక్షణం కాదు. సౌర విద్యుత్తు తరిగిపోయే లక్షణం కాదు. అదేవిధంగా జలశక్తి నీళ్లు వస్తున్నంత వరకు కూడా ఆ జల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ యొక్క పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో పవన శక్తి తర్వాత మన భారతదేశంలో రెండవ ప్రధానమైంది సౌరశక్తి. గుర్తుపెట్టుకోవాలి. రైట్, చూడండి. పునరుత్పాదక ఇంధన వనరుల వాటా. పునరుత్పాదక ఇంధన వనరుల వాటా. కరెంటు ఉత్పత్తి కోసం శిలాజ ఇంధనాలను ఎక్కువగా వినియోగించడం వలన పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది. అంతే కదా. ఈ యొక్క విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి సాంప్రదాయ వనరులైనటువంటి లేదా సాంప్రదాయ ఇంధన వనరులైనటువంటి ఇక బొగ్గును కాల్చడం ద్వారా కానీ లేదా డీజిల్ని ఉపయోగించడం వలన కానీ వాతావరణంలోకి కాలుష్యం అనేది చేరుతుంది. సో కాబట్టి ఈ శిలాజ ఇంధనాలను ఎక్కువగా వినియోగించుకోవటం వలన పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది. ఈ నేపథ్యంలో 2070 నాటికి కర్బన ఉద్గారాల తటస్థత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మన భారతదేశం పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించింది. సో 2070 నాటికి మనం ఈ యొక్క
శిలాజ ఇంధనాలను వాడకుండా అంటే ఈ యొక్క కర్బన ఉద్గారాల తటస్థ స్థితిని సాధించటానికి లక్ష్యంగా పెట్టుకొని, అంటే తటస్థ స్థితిని అంటే ఇప్పుడు ఏదైతే ఉపయోగిస్తున్నామో ఆ స్థాయిని ఉపయోగించడం, ఇక అవసరాలన్నింటినీ కూడా పునరుత్పాదక శక్తి వనరుల ద్వారానే పూరించుకోవటం అనేది లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది మన భారతదేశం. ఎప్పటికల్లండి 2070 నాటికి, అంటే 2070 నాటికి కర్బన ఉద్గారాల తటస్థత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఇండియా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించింది. మరి పునరుత్పాదక ఇంధన వనరులు అంటే ఏంటండి? అది పవనాలు కావచ్చు, సౌరశక్తి కావచ్చు, భూతాప శక్తి కావచ్చు, జల విద్యుత్ శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా జియోథర్మల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పునరుత్పాదక శక్తి వనరులు. మరి 2024 మార్చి నాటికి దేశీయంగా పునరుద్ధరణీయ మార్గాలలో విద్యుత్ ఉత్పత్తి 21.09 లక్షల మెగావాట్లకు చేరినట్లు అంచనా. అంటే 2024 మార్చి నాటికి మన భారతదేశంలో ఈ పునరుత్పాదక ఇంధన వనరులు అన్నీ కూడా, అంటే పునరుద్ధరణీయ మార్గాలలో అంటే మరలా మనం ఉపయోగించుకునేటువంటి మార్గాలలో ఈ యొక్క విద్యుత్ శక్తి సామర్థ్యం, ఉత్పత్తి సామర్థ్యం మన దేశంలో 21.09 లక్షల మెగావాట్లకు చేరినట్లు అంచనా వేయటం జరిగింది. మరి అందులో పవన శక్తి వాటానే 11.63 లక్షల మెగావాట్లు ఉంది. అంటే మొత్తం పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా మనం విద్యుత్తును ఎంత ఉత్పత్తి చేసుకుంటున్నామయ్యా అంటే 21.09 లక్షల మెగావాట్లు చేసుకుంటే అందులో సగానికి పైగా దాదాపు చూడండి 11.63 లక్షల మెగావాట్లు ఒక పవన శక్తి ద్వారానే మనం ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత స్థానంలో ఏముందయ్యా అంటే సౌరశక్తి ఉంది. అంటే పవన శక్తి తర్వాత పునరుత్పాదక శక్తి వనరులు అధికంగా విద్యుత్ దేని ద్వారా ఉత్పత్తి చేసుకుంటున్నామయ్యా అంటే సౌరశక్తి ద్వారా చేసుకుంటాం. ఇవన్నీ ఎవరు మనకి చెప్పారు ఈ డేటా అంటే ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా నివేదిక 2025 చెప్తుంది. అంటే ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా నివేదిక 2025 ప్రకారం మన భారతదేశంలో ఈ యొక్క పునరుద్ధరణీయ మార్గాలలో లేదా పునరుత్పాదక ఇంధన శక్తి సామర్థ్యం ఎంత ఉందయ్యా అంటే 21.09 లక్షల మెగావాట్లుంటే అందులో అత్యధికంగా పవన శక్తి ద్వారా 11.63 లక్షల మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది మన దేశంలో. మరి వీటికి సంబంధించినటువంటి వివరాలు కనుక చూస్తే మనకి పవన శక్తి ద్వారా దాదాపుగా 55% విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంటే మనకి సౌరశక్తి ద్వారా 36%, అదేవిధంగా భారీ హైడ్రో ప్రాజెక్టు ద్వారా జల విద్యుత్ శక్తుల ద్వారా 6%, అదేవిధంగా చిన్న హైడ్రో ప్రాజెక్టు ద్వారా 1%, బయోమాస్ ద్వారా 1%, ఇతరాల ద్వారా 1%. ఇట్లా మొత్తం పునరుత్పాదక శక్తి వనరులలో అత్యధిక శాతం 55% వరకు పవన విద్యుత్ శక్తి ద్వారానే మనం విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం జరిగింది. చూడండి, అది 55% ఉంది. ఆ తర్వాత సౌర శక్తి ఎంత ఉన్నాయి అంటే 36%. ఈ రెండే ప్రధానంగా పునరుత్పాదక శక్తి వనరులో ప్రధానమైనటువంటి వనరులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.